బైక్ మీద ప్రయాణం అంటే కేవలం ఒక గమ్యం చేరుకోవడం గాదు. అది మనలో ఏదో కొంత మార్పు చేసుకొస్తది. అలాంటి ప్రయాణాలే మనకి ఎగ్జాంపుల్ ఈ వల్పరే ఘాట్ రోడ్. మీరెప్పుడైనా ఒక మంచి హిల్ రైడ్ కావాలి, నేచురల్ విజువల్స్‌తో పాటు బైక్ మలుపుల్లో బాగా డాన్స్ జేపియాలి అనుకుంటే ఇదే బెస్ట్ రోడ్. ఇది పొల్లాచి నుంచి ప్రారంభమై వల్పరే అనే సిరిమల్లె కొండల ఊరు వరకు కొనసాగుతా ఉంటది. ఈ ఘాట్ రోడ్డు సుమారుగా 65 కిలోమీటర్లుంటది. ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఇక్కడ 40 హెయిర్ పిన్ మలుపులుంటాయి. ఒక్కో మలుపు అదుర్స్. ఈ మలుపులు ఎలా వస్తాయో గాదు. మనం వాటిని ఎలా ఎదుర్కుంటాం మీదే అసలైన సవాల్. అయితే నిజంగా చెప్పాలంటే వల్పరే ఘాట్ రోడ్ చాలా సురక్షితం. రోడ్డు బాగుంటది. టూరింగ్ క్లీన్‌గా ఉంటది. కొన్ని చోట్ల మాత్రం తడి, మట్టి, ఈ కొంచెం పొగమంచు టైప్‌లో ఉంటది. ఇక బైక్ మెయింటెనెన్స్ మీద అసలు కాంప్రమైజ్ ఏం చేయకండి. మీ బైక్ 100 సీసీ అయినా సరే మీరు ప్రిపేర్ అయితే చాలు. బ్రేకులు సున్నితంగా పనిచేసేటట్టు, టైర్‌లు బలంగా ఉండేటట్టు, క్లచ్ స్మూత్‌గా ఉండేటట్టు. ఇదేం రేస్ గాదు. 100 సీసీ కంటే ఎక్కువుండాలని గాని, మంచి కండిషన్‌లో ఉండాలి. అంటే వాతావరణమే మనకు మంచి ఫ్రెండ్. ఈ ఇలాంటి టైంలో మనం వెళ్ళాలి అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎళ్తే బెటర్. ఈ వాల్పరై స్వర్గం లాంటి ఫీల్ ఇస్తది. చల్లగా ఉంటది. పొగమంచు గాలిలో ఆడుతా ఉంటది. సూర్యోదయం ఆలస్యం వస్తుంది గానీ, చాలా బావుంటది. ఇక జూన్ నుంచి సెప్టెంబర్‌లో వర్షాలెక్కువుంటాయి. ఈ సమయంలో ఈ ల్యాండ్ సైడ్ కొంచెం తడిగా ఉంటది కాబట్టి జారే అవకాశం ఎక్కువుంటది. రైడ్ బాగుంటది గానీ, ప్రతి టర్నింగ్ దగ్గర మనకి ప్రాబ్లమ్ అవుతా ఉంటది. చాలా జాగ్రత్తగెళ్ళాలి. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎంట్రీ ఉంటది. వాళ్ళు మనకి ఆపినప్పుడు చెక్ చేస్తారనమాట. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీ బుక్కు, ఇన్స్యూరెన్స్ కాపీ ఇవన్నీ ఉన్నాయా లేవా? పోలీస్ గార్డ్‌లు ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో, ప్లాస్టిక్కు, మందు ఇలాంటివేమి తీసుకోపోకండి. తీసుకపోతే పట్టుకుంటారు. నిజంగా ఈ పర్మిషన్ రాకపోతే మీరు తిరిగి ఎళ్ళిపోండి. మళ్ళా వాళ్ళు చెక్ చేశారంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. ఈ వాల్పాறை రోడ్ లొకేషన్‌లో పెట్రోల్ మాత్రం ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటది. అందుకే నమ్మకంగా మీరు ఫ్యూయల్ ఫుల్‌గా చేయించుకుంటే బెటర్. ఈ పొల్లాచి నుంచి వాల్పాறை టౌన్‌లో మొత్తం మధ్యలో ఒక్కటి కూడా ఉండదు. కాబట్టి మీరు స్పేర్ మెయింటైన్ చేస్తే బెటర్. మీ మైలేజ్ ఎంతొస్తది? దాని ఫ్యూయల్ ఎంతుంది? క్లచ్‌లు, బ్రేకులు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా? ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇక తర్వాత సిగ్నల్ ఏం పెద్దగా ఏం రాదు. జియో బీఎస్ఎన్ఎల్ మాత్రమే వస్తది. ఈ ఆఫ్‌లైన్ మ్యాప్ ముందే డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది అని చేసి పెట్టుకుంటే మీకు బెటర్. వాల్పరై అని ఎందుకొచ్చిందంటే, ఈ వాల్పరై అనేది తమిళ్ వర్డ్స్. ఈ వాల్పరై అనేది 2 వర్డ్స్. వాల్ అంటే పల్లం. పరై అంటే రాయి. వాల్పరై అంటే రాకీ వ్యాలీ అని జెప్పొచ్చు. సో, ఈ వాల్పరై అసలు ఒక చెట్టు మిగిలిన అడవి ప్రాంతం. ఇది బ్రిటిష్ కాలంలో ఈ కార్వర్ మార్ష్ అనే ఒక ప్లాంటర్ ఇక్కడ టీ ప్లాంటేషన్ ప్రారంభించాడు. అప్పటినుంచి ఈ ప్రదేశం చక్కగా అభివృద్ధి చెంది ఇప్పుడు ఎకో టూరిజం, బైకర్ డెస్టినేషన్‌గా మారింది. సో, ఎవరైతే బ్రిటిష్ పర్సన్ ఉన్నాడో ఈ కార్వర్ మార్ష్‌కి దండం పెట్టాలి. ఈ వాల్పరే ఘాట్ రోడ్ గురించి పొయిటిక్ వేలో మనం ఇప్పుడు చూద్దాం. మన జీవితం ఒక స్ట్రెయిట్ రోడ్ కాదు. ఒక్కోసారి మలుపులు తిప్పే దారులే మనల్ని మనలోకి తీసుకెళ్తాయి. అలాంటి ఓ రోడ్ మన వాల్పరి ఘాట్ రోడ్. పొల్లాచి నుంచి వల్పరే వరకు అన్నామలై అడవుల గుండె దాటి 40 మలుపులు తిరిగే మౌనాన్ని నేర్పించే ఘాట్ రోడ్. అదే మన వాల్పరే ఘాట్ రోడ్. ఈ దారిలో వేగం అంత ముఖ్యమేమి కాదు. ప్రతి మలుపు దగ్గర ఆగి మనలో ఏదో ఒక భావన బలంగా అంటుకొని మనకు చెప్తా ఉంటది. ఎక్కువగా మాట్లాడని మనుషులకే ఈ రోడ్ ఎక్కువగా అర్థమవుతది. పొడవైన చెట్ల మధ్య సాగే ఈ రహదారి గాలి నెమ్మదిగా చెవిలో ఏదో చెప్తూ ఉంటది. ఇక్కడ వేగం కాదు. వెళ్తున్న దారి గుర్తుంచుకో. ఈ హెయిర్ పిన్ 9 లోమ్స్ వ్యూ పాయింట్ దగ్గర ఆగినప్పుడు ఒక్కసారి నిమిషం మన గుండెల్లో ఆగుతుంది. ముందు రోడ్ ఎలాగో చూపిస్తూనే మన గతాన్ని మలుపులో ఉంచి వెళ్ళిపోతుంది. మంకీ ఫాల్స్ దగ్గర నీటి చిమ్ము తన కళ్ళల్లో పడింది. ఆ చిన్న తడి తన పాత వర్షాలని గుర్తు చేస్తుంది. ప్రేమలో ఆఖరి తడుక్కు ఇక్కడ అర్థం దొరుకుతుంది. ప్రతి మలుపు దగ్గర బైక్ ఆగితే కెమెరా ఆన్ అవుతుంది. కానీ మన హృదయం మాత్రం మౌనంగా రికార్డ్ చేస్తూనే ఉంటుంది. ఈ గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో వెళ్ళవు కొన్ని రైడ్స్. అవి మనలోని మనసు చెప్పిన దారిలోనే మలుపు తీసుకుంటా ఉంటాయి. ప్రతి హెయిర్ పిన్ బెండ్ ఒక్కో గుండె మలుపు. బైక్ ముందుకు వెళ్తూ ఉంటుంది. మన గుండె మాత్రం ఒక్కోసారి వెనక్కి వెళ్తూ మన గతంని వెతుకుతూ ఉంటుంది. ఇక్కడ వైఫై లేదు, లైక్స్ లేవు. కానీ కళ్ళల్లో అసలైన క్లారిటీ ఉండాలి. జీవితాన్ని వదిలేసే వాళ్ళెందరో. కానీ ఈ దారిలో నడిచిన వాళ్ళు మాత్రం మన జీవితం అసలు మొదలెట్టాల్సిన చోటు ఎక్కడో తెలుసుకుంటారు. ఇది ఒక గమ్యం అనుకుంటారు. కానీ ఇది మనల్ని మనం గమనించే క్షణం. ఇది చూపులకు మిగిలిపోయే అందం కాదు. ఒక మర్చిపోలేని ఒక మన మౌనం. ఇంట్లో టెన్షన్స్, పని ఒత్తిళ్ళు, బయట మనల్ని డిఫైన్ చేసే ఇమేజ్ అంతా ఒక్క మలుపు తిప్పేసరికి వెంటనే అన్నీ మర్చిపోయి మబ్బుల్లో ఎగిరిపోతాం. ఇక ఈ ఘాట్ రోడ్ లోపలికెళ్ళినప్పుడే తెలుస్తది. నీ బైక్‌పై నువ్వు కూర్చున్నావా? లేక నీ ఆత్మ నిన్ను తీసుకెళ్తుందా అని. ఒక్కో మలుపు ఒక్కో ఆలోచనకు తలుపు తడతా ఉంటది. ఎప్పుడో దాచిపెట్టిన బాధలు, స్నేహితులతో చెప్పిన నవ్వులు, నీ తప్పిపోయిన ప్రేమ, నీ చెవిలో ఎప్పుడూ చెప్పే నీ కలలు
అన్నీ నీ తోక పట్టుకొని నీ వెనకాలే ఊగుతొస్తాయి. వెనక టైర్ చప్పుడులా నీ గతం వినిపిస్తా ఉంటది. ముందు హ్యాండిల్ మీద నీ భవిష్యత్తు నిన్ను ప్రశ్నిస్తా ఉంటది. కానీ మధ్యలో నీ మీద నువ్వే సైలెంట్‌గా సాగిపోతా ఉంటావు. ఇదే ఒక జర్నీ, ఒక అడ్వెంచర్. కిటికీలోంచి చూసే కొండ కన్నా నీ బైక్ మీద వెళ్తూ చూసే ఆ మలుపు ఇంకొంచెం జీవితానికి దగ్గరగా చేస్తుంది. కాసేపు ఆగి ఆ చాయ్ తాగినప్పుడు నీ ఒంటరితనానికి కంపెనీ అనిపిస్తది. ఈ శబ్దం, నీ మౌనం, ఈ గాలి నీకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి తన కోరికలతో వస్తాడు. కానీ వెళ్ళేటప్పుడు తన మౌనంతోటే వెళ్ళిపోతాడు. ఇక్కడ 40 హెయిర్ పిన్ మలుపులుంటాయి బాస్. ఇక చిట్కాలు మనం తీసుకెళ్లాల్సినవి అవేంటి అంటే, నేను కొన్ని చెప్తాను. ఈ ప్రో బైకర్‌గా నువ్వెప్పుడైనా సిద్ధంగా ఉండాలి. ఎప్పటికీ వెంట తీసుకెళ్లాల్సింది హెల్మెట్, రెయిన్ కోటు, ఫస్ట్ ఎయిడ్, స్నాక్స్, నీ బ్యాగ్, పవర్ బ్యాంక్, ఒక అలాగే బైనాక్యులర్స్. ఈ ఏదన్నా రికార్డ్ చేయడానికి, మ్యూజిక్ రికార్డ్ చేయడానికి మ్యూజిక్ రికార్డరు లేదా కెమెరా. ఇక పాటలు వినడానికి ఏదైనా సౌండ్ బాక్స్. అది మనలో ఏదో కొంత మార్పు చేసుకొస్తది. అలాంటి ప్రయాణాలే మనకి ఎగ్జాంపుల్ ఈ వాల్పాறை ఘాట్ రోడ్. మీరెప్పుడైనా ఒక మంచి హిల్ రైడ్ కావాలి, నేచురల్ విజువల్స్‌తో పాటు బైక్ మలుపుల్లో బాగా డాన్స్ చేపియాలి అనుకుంటే ఇదే బెస్ట్ రోడ్. ఇది పొల్లాచి నుంచి ప్రారంభమై వల్పరై అనే సిరిమల్లె కొండల ఊరు వరకు కొనసాగుతా ఉంటది. ఈ ఘాట్ రోడ్డు సుమారుగా 65 కిలోమీటర్లు ఉంటది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ 40 హెయిర్ పిన్ మలుపులుంటాయి. ఒక్కో మలుపు అదుర్స్. ఈ మలుపులు ఎలా వస్తాయో కాదు, మనం వాటిని ఎలా ఎదుర్కొంటాం మీదే అసలైన సవాల్. అయితే నిజంగా చెప్పాలంటే వాల్పాறை ఘాట్ రోడ్ చాలా సురక్షితం. రోడ్డు బాగుంటది. టూరింగ్ క్లీన్‌గా ఉంటది. కొన్ని చోట్ల మాత్రం తడి, మట్టి, ఈ కొంచెం పొగమంచు టైప్‌లో ఉంటది. ఇక బైక్ మెయింటెనెన్స్ మీద అసలు కాంప్రమైజ్ ఏం చేయకండి. మీ బైక్ 100 సీసీ అయినా సరే మీరు ప్రిపేర్ అయితే చాలు. బ్రేకులు సున్నితంగా పనిచేసేటట్టు, టైర్లు బలంగా ఉండేటట్టు, క్లచ్ స్మూత్‌గా ఉండేటట్టు. ఇదేం రేస్ కాదు. 100 సీసీ కంటే ఎక్కువ ఉండాలని గాని, మంచి కండిషన్‌లో ఉండాలి. కాబట్టి వాతావరణమే మనకు మంచి ఫ్రెండ్. ఈ ఇలాంటి టైంలో మనం వెళ్ళాలి అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే బెటర్. ఈ వాల్పరై స్వర్గం లాంటి ఫీల్ ఇస్తది. చల్లగా ఉంటది. పొగమంచు గాలిలో ఆడుతా ఉంటది. సూర్యోదయం ఆలస్యం వస్తుంది గానీ, చాలా బావుంటది. ఇక జూన్ నుంచి సెప్టెంబర్‌లో వర్షాలు ఎక్కువుంటాయి. ఈ సమయంలో ఈ ల్యాండ్ సైడ్ కొంచెం తడిగా ఉంటది కాబట్టి జారే అవకాశం ఎక్కువుంటది. రైడ్ బాగుంటది కానీ, ప్రతి టర్నింగ్ దగ్గర మనకి ప్రాబ్లమ్ అవుతా ఉంటది. చాలా జాగ్రత్తగెళ్ళాలి. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎంట్రీ ఉంటది. వాళ్ళు మనకి ఆపినప్పుడు చెక్ చేస్తారనమాట. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీ బుక్కు, ఇన్సూరెన్స్ కాపీ ఇవన్నీ ఉన్నాయా లేవా? పోలీస్ గార్డ్‌లు ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో, ప్లాస్టిక్కు, మందు ఇలాంటివేమి తీసుకోపోకండి. తీసుకోపోతే పట్టుకుంటారు. నిజంగా ఈ పర్మిషన్ రాకపోతే మీరు తిరిగి ఎళ్ళిపోండి. మళ్ళా వాళ్ళు చెక్ చేశారంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. ఈ వాల్పాறை రోడ్ లొకేషన్‌లో పెట్రోల్ మాత్రం ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటది. అందుకే నమ్మకంగా మీరు ఫ్యూయల్ ఫుల్‌గా చేయించుకుంటే బెటర్. ఈ పొల్లాచి నుంచి వాల్పాறை టౌన్‌లో మొత్తం మధ్యలో ఒక్కటి కూడా ఉండదు. కాబట్టి మీరు స్పేర్ మెయింటైన్ చేస్తే బెటర్. మీ మైలేజ్ ఎంతొస్తది? దాని ఫ్యూయల్ ఎంతుంది? క్లచ్‌లు, బ్రేకులు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా? ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇక తర్వాత సిగ్నల్ పెద్దగా ఏం రాదు. జియో బిఎస్ఎన్ఎల్ మాత్రమే వస్తది. ఆఫ్‌లైన్ మ్యాప్ ముందే డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది దాన్ని చేసి పెట్టుకుంటే మీకు బెటర్. వాల్పరై అని ఎందుకొచ్చిందంటే, ఈ వాల్పరై అనేది తమిళ్ వర్డ్స్. ఈ వాల్పరై అనేది 2 వర్డ్స్. వాల్ అంటే పల్లం. పరై అంటే రాయి. వాల్పరై అంటే రాకీ వ్యాలీ అని చెప్పొచ్చు. సో, ఈ వాల్పరై అసలు ఒక చెట్టు మిగిలిన అడవి ప్రాంతం. ఇది బ్రిటిష్ కాలంలో ఈ కార్వర్ మార్ష్ అనే ఒక ప్లాంటర్ ఇక్కడ టీ ప్లాంటేషన్ ప్రారంభించాడు. అప్పటినుంచి ఈ ప్రదేశం చక్కగా అభివృద్ధి చెంది ఇప్పుడు ఎకో టూరిజం, బైకర్ డెస్టినేషన్‌గా మారింది. సో, ఎవరైతే బ్రిటిష్ పర్సన్ ఉన్నాడో ఈ కార్వర్ మార్ష్‌కి దండం పెట్టాలి. ఈ వాల్పరై ఘాట్ రోడ్ గురించి పొయిటిక్ వేలో మనం ఇప్పుడు చూద్దాం. మన జీవితం ఒక స్ట్రెయిట్ రోడ్డు కాదు. ఒక్కోసారి మలుపులు తిప్పే దారులే మనల్ని మనలోకి తీసుకెళ్తాయి. అలాంటి ఓ రోడ్డు మన వాల్పరై ఘాట్ రోడ్. పొల్లాచి నుంచి వాల్పరై వరకు అన్నామలై అడవుల గుండె దాటి 40 మలుపులు తిరిగే మౌనాన్ని నేర్పించే ఘాట్ రోడ్.
అదే మన వాల్పరై ఘాట్ రోడ్. ఈ దారిలో వేగం అంత ముఖ్యమేమి కాదు. ప్రతి మలుపు దగ్గర ఆగి మనలో ఏదో ఒక భావన బలంగా అంటుకొని మనకు చెప్తా ఉంటది. ఎక్కువగా మాట్లాడని మనుషులకే ఈ రోడ్డు ఎక్కువగా అర్థమవుతది. పొడవైన చెట్ల మధ్య సాగే ఈ రహదారి, గాలి నెమ్మదిగా చెవిలో ఏదో చెబుతూ ఉంటది. ఇక్కడ వేగం కాదు, వెళ్తున్న దారి గుర్తుంచుకో. ఈ హెయిర్‌పిన్ 9 లోమ్స్ వ్యూ పాయింట్ దగ్గర ఆగినప్పుడు ఒక్కసారి నిమిషం మన గుండెల్లో ఆగుతుంది. ముందు రోడ్ ఎలాగో చూపిస్తూనే మన గతాన్ని మలుపులో ఉంచి వెళ్ళిపోతుంది. మంకీ ఫాల్స్ దగ్గర నీటి చిమ్ము తన కళ్ళల్లో పడింది. ఆ చిన్న తడి తన పాత వర్షాలని గుర్తు చేస్తుంది. ప్రేమలో ఆఖరి తడుక్కు ఇక్కడ అర్థం దొరుకుతుంది. ప్రతి మలుపు దగ్గర బైక్ ఆగితే కెమెరా ఆన్ అవుతుంది, కానీ మన హృదయం మాత్రం మౌనంగా రికార్డ్ చేస్తూనే ఉంటుంది. ఈ గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో వెళ్ళవు కొన్ని రైడ్స్. అవి మనలోని మనసు చెప్పిన దారిలోనే మలుపు తీసుకుంటూ ఉంటాయి. ప్రతి హెయిర్ పిన్ బెండ్ ఒక్కో గుండె మలుపు. బైక్ ముందుకు వెళ్తూ ఉంటుంది, మన గుండె మాత్రం ఒక్కోసారి వెనక్కి వెళ్తూ మన గతంని వెతుకుతూ ఉంటుంది. ఇక్కడ వైఫై లేదు, లైక్స్ లేవు, కానీ కళ్ళల్లో అసలైన క్లారిటీ ఉండాలి. జీవితాన్ని వదిలేసే వాళ్ళెందరో, కానీ ఈ దారిలో నడిచిన వాళ్ళు మాత్రం మన జీవితం అసలు మొదలెట్టాల్సిన చోటు ఎక్కడో తెలుసుకుంటారు. ఇది ఒక గమ్యం అనుకుంటారు, కానీ ఇది మనల్ని మనం గమనించే క్షణం. ఇది చూపులకు మిగిలిపోయే అందం కాదు, ఒక మర్చిపోలేని ఒక మన మౌనం. ఇంట్లో టెన్షన్స్, పని ఒత్తిళ్ళు, బయట మనల్ని డిఫైన్ చేసే ఇమేజ్ అంతా ఒక్క మలుపు తిప్పేసరికి వెంటనే అన్నీ మర్చిపోయి మబ్బుల్లో ఎగిరిపోతాం. ఇక ఈ ఘాట్ రోడ్ లోపలికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది, నీ బైక్పై నువ్వు కూర్చున్నావా లేక నీ ఆత్మ నిన్ను తీసుకెళ్తుందా అని. ఒక్కో మలుపు ఒక్కో ఆలోచనకు తలుపు తడతా ఉంటుంది. ఎప్పుడో దాచిపెట్టిన బాధలు, స్నేహితులతో చెప్పిన నవ్వులు, నీ తప్పిపోయిన ప్రేమ, నీ చెవిలో ఎప్పుడూ చెప్పే నీ కలలు అన్నీ నీ తోక పట్టుకొని నీ వెనకాలే ఊగుతూ వస్తాయి. వెనుక టైర్ చప్పుడులా నీ గతం వినిపిస్తూ ఉంటుంది. ముందు హ్యాండిల్ మీద నీ భవిష్యత్తు నేను ప్రశ్నిస్తూ ఉంటుంది, కానీ మధ్యలో నీ మీద నువ్వే సైలెంట్గా సాగిపోతూ ఉంటావు. ఇదే ఒక జర్నీ, ఒక అడ్వెంచర్. కిటికీలోని చూసే కొండ కన్నా నీ బైక్ మీద వెళ్తూ చూసే ఆ మలుపు ఇంకొంచెం జీవితానికి దగ్గరగా చేస్తుంది. కాసేపు ఆగి ఆ ఛాయ్ తాగినప్పుడు నీ ఒంటరితనానికి కంపెనీ అనిపిస్తుంది. ఈ శబ్దం, నీ మౌనం, ఈ గాలి నీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి తన కోరికలతో వస్తాడు, కానీ వెళ్ళేటప్పుడు తన మౌనంతోటే వెళ్ళిపోతాడు. ఇక్కడ 40 హెయిర్ పిన్ మలుపులు ఉంటాయి బాస్. ఇక చిట్కాలు మనం తీసుకెళ్లాల్సినవి అవి ఏంటి అంటే, నేను కొన్ని చెప్తాను. ఈ ప్రో బైకర్గా నువ్వు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. ఎప్పటికీ వెంట తీసుకెళ్లాల్సింది హెల్మెట్, రెయిన్ కోటు, ఫస్ట్ ఎయిడ్, స్నాక్స్, నీ బ్యాగ్, పవర్ బ్యాంక్, ఒక అలాగే బైనాకులర్స్, ఈ ఏదన్నా రికార్డ్ చేయడానికి మ్యూజిక్ రికార్డరు లేదా కెమెరా, ఇక పాటలు వినడానికి ఏదైనా సౌండ్ బాక్స్.
బైక్ మీద ప్రయాణం అంటే కేవలం ఒక గమ్యం చేరుకోవడం గాదు. అది మనలో ఏదో కొంత మార్పు చేసుకొస్తది. అలాంటి ప్రయాణాలే మనకి ఎగ్జాంపుల్ ఈ వల్పరై ఘాట్ రోడ్. మీరెప్పుడైనా ఒక మంచి హిల్ రైడ్ కావాలి, నేచురల్ విజువల్స్‌తో పాటు బైక్ మలుపుల్లో బాగా డాన్స్ జేపియాలి అనుకుంటే ఇదే బెస్ట్ రోడ్. ఇది పొల్లాచి నుంచి ప్రారంభమై వల్పరై అనే సిరిమల్లె కొండల ఊరు వరకు కొనసాగుతా ఉంటది. ఈ ఘాట్ రోడ్డు సుమారుగా 65 కిలోమీటర్లుంటది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ 40 హెయిర్ పిన్ మలుపులుంటాయి. ఒక్కో మలుపు అదుర్స్. ఈ మలుపులు ఎలా వస్తాయో గాదు, మనం వాటిని ఎలా ఎదుర్కుంటాం మీదే అసలైన సవాల్. అయితే నిజంగా చెప్పాలంటే వల్పరై ఘాట్ రోడ్ చాలా సురక్షితం. రోడ్డు బాగుంటది. టూరింగ్ క్లీన్‌గా ఉంటది. కొన్ని చోట్ల మాత్రం తడి, మట్టి, ఈ కొంచెం పొగమంచు టైప్‌లో ఉంటది. ఇక బైక్ మెయింటెనెన్స్ మీద అసలు కాంప్రమైజ్ ఏం చేయకండి. మీ బైక్ 100 సీసీ అయినా సరే మీరు ప్రిపేర్ అయితే చాలు. బ్రేకులు సున్నితంగా పనిచేసేటట్టు, టైర్లు బలంగా ఉండేటట్టు, క్లచ్ స్మూత్‌గా ఉండేటట్టు. ఇదేం రేస్ గాదు. 100 సీసీ కంటే ఎక్కువ ఉండాలని గాని. మంచి కండిషన్‌లో ఉండాలి. అంటే వాతావరణమే మనకు మంచి ఫ్రెండ్. ఈ ఇలాంటి టైంలో మనం వెళ్ళాలి అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎళ్తే బెటర్. ఈ వాల్పరై స్వర్గం లాంటి ఫీల్ ఇస్తది. చల్లగా ఉంటది. పొగమంచు గాలిలో ఆడుతా ఉంటది. సూర్యోదయం ఆలస్యం వస్తుంది గానీ, చాలా బావుంటది. ఇక జూన్ నుంచి సెప్టెంబర్‌లో వర్షాలెక్కువుంటాయి. ఈ సమయంలో ఈ ల్యాండ్ సైడ్ కొంచెం తడిగా ఉంటది కాబట్టి, జారే అవకాశం ఎక్కువుంటది. రైడ్ బాగుంటది కానీ, ప్రతి టర్నింగ్ దగ్గర మనకి ప్రాబ్లమ్ అవుతా ఉంటది. చాలా జాగ్రత్తగెళ్ళాలి. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎంట్రీ ఉంటది. వాళ్ళు మనకి ఆపినప్పుడు చెక్ చేస్తారనమాట. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీ బుక్కు, ఇన్స్యూరెన్స్ కాపీ ఇవన్నీ ఉన్నాయా లేవా? పోలీస్ గార్డ్‌లు ఖచ్చితంగా చెక్ జేస్తారు. సో, ప్లాస్టిక్కు, మందు ఇలాంటివేమి తీసుకోపోకండి. తీసుకపోతే పట్టుకుంటారు. నిజంగా ఈ పర్మిషన్ రాకపోతే మీరు తిరిగి ఎళ్ళిపోండి. మళ్ళా వాళ్ళు చెక్ చేశారంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. ఈ వాల్పాறை రోడ్ లొకేషన్‌లో పెట్రోల్ మాత్రం ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటది. అందుకే నమ్మకంగా మీరు ఫ్యూయల్ ఫుల్లుగా చేయించుకుంటే బెటర్. ఈ పొల్లాచి నుంచి వాల్పాறை టౌన్‌లో మొత్తం మధ్యలో ఒక్కటి కూడా ఉండదు. కాబట్టి మీరు స్పేర్ మెయింటైన్ చేస్తే బెటర్. మీ మైలేజ్ ఎంతొస్తది? దాని ఫ్యూయల్ ఎంతుంది? క్లచ్‌లు, బ్రేకులు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా? ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇక తర్వాత సిగ్నల్ ఏం పెద్దగా ఏం రాదు. జియో బీఎస్ఎన్ఎల్ మాత్రమే వస్తది. ఈ ఆఫ్‌లైన్ మ్యాప్ ముందే డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది దాన్ని చేసి పెట్టుకుంటే మీకు బెటర్. వాల్పరై అని ఎందుకొచ్చిందంటే, ఈ వాల్పరై అనేది తమిళ్ వర్డ్స్. ఈ వాల్పరై అనేది 2 వర్డ్స్. వాల్ అంటే పల్లం. పరై అంటే రాయి. వాల్పరై అంటే రాకీ వ్యాలీ అని జెప్పొచ్చు. సో, ఈ వాల్పరై అసలు ఒక చెట్టు మిగిలిన అడవి ప్రాంతం. ఇది బ్రిటిష్ కాలంలో ఈ కార్వర్ మార్ష్ అనే ఒక ప్లాంటర్ ఇక్కడ టీ ప్లాంటేషన్ ప్రారంభించాడు. అప్పటినుంచి ఈ ప్రదేశం చక్కగా అభివృద్ధి చెంది ఇప్పుడు ఎకో టూరిజం, బైకర్ డెస్టినేషన్‌గా మారింది. సో, ఎవరైతే బ్రిటిష్ పర్సన్ ఉన్నాడో ఈ కార్వర్ మార్ష్‌కి దండం పెట్టాలి. ఈ వాల్పరై ఘాట్ రోడ్ గురించి పొయిటిక్ వేలో మనం ఇప్పుడు చూద్దాం. మన జీవితం ఒక స్ట్రెయిట్ రోడ్ కాదు. ఒక్కోసారి మలుపులు తిప్పే దారులే మనల్ని మనలోకి తీసుకెళ్తాయి. అలాంటి ఓ రోడ్డు మన వాల్పరై ఘాట్ రోడ్. పొల్లాచి నుంచి వాల్పరై వరకు అన్నామలై అడవుల గుండె దాటి 40 మలుపులు తిరిగే మౌనాన్ని నేర్పించే ఘాట్ రోడ్. అదే మన వాల్పరై ఘాట్ రోడ్. ఈ దారిలో వేగం అంత ముఖ్యమేమి కాదు. ప్రతి మలుపు దగ్గర ఆగి మనలో ఏదో ఒక భావన బలంగా అంటుకొని మనకు చెప్తా ఉంటది. ఎక్కువగా మాట్లాడని మనుషులకే ఈ రోడ్డు ఎక్కువగా అర్థమవుతది. పొడవైన చెట్ల మధ్య సాగే ఈ రహదారి, గాలి నెమ్మదిగా చెవిలో ఏదో చెబుతూ ఉంటది. ఇక్కడ వేగం కాదు, వెళ్తున్న దారి గుర్తుంచుకో. ఈ హెయిర్ పిన్ 9 లోన్స్ వ్యూ పాయింట్ దగ్గర ఆగినప్పుడు ఒక్కసారి నిమిషం మన గుండెల్లో ఆగుతుంది. ముందు రోడ్ ఎలాగో చూపిస్తూనే మన గతాన్ని మలుపులో ఉంచి వెళ్ళిపోతుంది. మంకీ ఫాల్స్ దగ్గర నీటి చిమ్ము తన కళ్ళల్లో పడింది. ఆ చిన్న తడి తన పాత వర్షాలని గుర్తు చేస్తుంది. ప్రేమలో ఆఖరి తడుక్కు ఇక్కడ అర్థం దొరుకుతుంది. ప్రతి మలుపు దగ్గర బైక్ ఆగితే కెమెరా ఆన్ అవుతుంది. కానీ మన హృదయం మాత్రం మౌనంగా రికార్డ్ చేస్తూనే ఉంటుంది. ఈ గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో వెళ్ళవు కొన్ని రైడ్స్. అవి మనలోని మనసు చెప్పిన దారిలోనే మలుపు తీసుకుంటూ ఉంటాయి. ప్రతి హెయిర్ పిన్ బెండ్ ఒక్కో గుండె మలుపు.
బైక్ ముందుకు వెళ్తా ఉంటది. మన గుండె మాత్రం ఒక్కోసారి వెనక్కి వెళ్తూ మన గతంని వెతుకుతూ ఉంటది. ఇక్కడ వైఫై లేదు, లైట్స్ లేవు. కానీ కళ్ళల్లో అసలైన క్లారిటీ ఉండాలి. జీవితాన్ని వదిలేసే వాళ్ళెందరో. కానీ ఈ దారిలో నడిచిన వాళ్ళు మాత్రం మన జీవితం అసలు మొదలెట్టాల్సిన చోటెక్కడో తెలుసుకుంటారు. ఇది ఒక గమ్యం అనుకుంటారు. కానీ ఇది మనల్ని మనం గమనించే క్షణం. ఇది చూపులకు మిగిలిపోయే అందం కాదు. ఒక మరిచిపోలేని ఒక మన మౌనం. ఇంట్లో టెన్షన్స్, పని ఒత్తిళ్ళు, బయట మనల్ని డిఫైన్ చేసే ఇమేజ్ అంతా ఒక్క మలుపు తిప్పేసరికి వెంటనే అన్నీ మర్చిపోయి మబ్బుల్లో ఎగిరిపోతాం. ఇక ఈ ఘాట్ రోడ్ లోపలికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది, నీ బైక్పై నువ్వు కూర్చున్నావా లేక నీ ఆత్మ నిన్ను తీసుకెళ్తుందా అని. ఒక్కో మలుపు ఒక్కో ఆలోచనకు తలుపు తడతా ఉంటుంది. ఎప్పుడో దాచిపెట్టిన బాధలు, స్నేహితులతో చెప్పిన నవ్వులు, నీ తప్పిపోయిన ప్రేమ, నీ చెవిలో ఎప్పుడూ చెప్పే నీ కలలు అన్నీ నీ తోక పట్టుకొని నీ వెనకాలే ఊగుతొస్తాయి. వెనుక టైర్ చప్పుడులా నీ గతం వినిపిస్తూ ఉంటుంది. ముందు హ్యాండిల్ మీద నీ భవిష్యత్తు నేను ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ మధ్యలో నీ మీద నువ్వే సైలెంట్గా సాగిపోతూ ఉంటావు. ఇదే ఒక జర్నీ, ఒక అడ్వెంచర్. కిటికీలోంచి చూసే కొండ కన్నా నీ బైక్ మీద వెళ్తూ చూసే ఆ మలుపు ఇంకొంచెం జీవితానికి దగ్గరగా చేస్తుంది. కాసేపు ఆగి ఆ ఛాయ్ తాగినప్పుడు నీ ఒంటరితనానికి కంపెనీ అనిపిస్తుంది. ఈ శబ్దం, నీ మౌనం, ఈ గాలి నీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి తన కోరికలతో వస్తాడు. కానీ వెళ్ళేటప్పుడు తన మౌనంతోటే వెళ్ళిపోతాడు. ఇక్కడ 40 హెయిర్ పిన్ మలుపులు ఉంటాయి బాస్. ఇక చిట్కాలు మనం తీసుకెళ్లాల్సినవి అవి ఏంటి అంటే, నేను కొన్ని చెప్తాను. ఈ ప్రో బైకర్గా నువ్వు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. ఎప్పటికీ వెంట తీసుకెళ్లాల్సింది హెల్మెట్, రెయిన్ కోటు, ఫస్ట్ ఎయిడ్, స్నాక్స్, నీ బ్యాగ్, పవర్ బ్యాంక్, ఒక అలాగే బైనాకులర్స్, ఈ ఏదన్నా రికార్డ్ చేయడానికి మ్యూజిక్ రికార్డరు లేదా కెమెరా, ఇక పాటలు వినడానికి ఏదైనా సౌండ్ బాక్స్. నిలబడదు కదా. ఓకేనా, చెప్పాలా నాకు ఎందుకు కూడా అర్థం కాదు. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకోటి జాగ్రత్త కింద పడతాను. అవసరం